ప్రజల చేత ఎన్నికై ప్రజల కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రాతినిధ్యం వహించే ప్రాంత సమస్యలపై ప్రశ్నించాలి. సభకు హాజరవ్వకుండా జనం తరపున మాట్లాడుకుంటే సదరు శాసనసభ్యులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎమ్మెల్యే అనేవారు అసెంబ్లీకి వెళ్తారని జనులందరికీ తెలిసిన రూల్. మరి జగన్ రెడ్డి రూల్ ఏంటి? ఈసారి అయినా అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యేగా హాజరవుతారా, డుమ్మా కొడతారా? ప్రజలు ఇవ్వని ఆ పదవి కోసం మారం చేస్తున్న జగన్ రెడ్డికి అసలు రూల్స్ తెలియవా, లేదంటే అంతా నా ఇష్టమే అనేదే ఆయన పాలసీనా? 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారా? మరి ఇదే జరిగితే జగన్ కున్న పులివెందుల ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఊస్ట్ అవుతుందా? ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సహా శాసనసభ్యులంతా ప్రిపేర్ అవుతారు. తమ ప్రాంత సమస్యలను సభా వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ఓ ఛాన్స్. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడకపోతే సొంత నియోజకవర్గ జన దృష్టిలో చులకనవుతారు. తమ ఎమ్మెల్యేకు ఇంత టైం కూడా లేదా అని అనుకుంటారు. ఏదో రకంగా ప్రతి శాసనసభ్యుడు లిఖితపూర్వకంగానో ప్రశ్నోత్తరాల సమయంలో అయినా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత సమస్యపై ప్రశ్నిస్తారు. అసెంబ్లీ అనగానేమి, ఎమ్మెల్యే విధులు అనే ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అనుకుంటున్నారా? 5 ఏళ్ల పాటు సీఎంగా వెలగబెట్టి తన పార్టీకి రెండోసారి పవర్ దక్కలేదని, కనీసం ప్రజలు విపక్ష హోదా కూడా ఇవ్వనందుకు గత ఏడాదిన్నరగా తెగ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్న పులివెందుల పులకేసి అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ఓడిన తొలినాళ్లలో ప్రజలను నిందించారు జగన్ రెడ్డి. రాదని తెలిసినా, సంప్రదాయం కాదని తెలిసినా, అసెంబ్లీ రూల్స్ కు విరుద్ధమని ఉన్నా కోర్టుకెక్కారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని గతేడాది హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు జగన్ రెడ్డి. సభలో అధికార పక్షం కాకుండా ఎక్కువ సభ్యులున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లాలో ఉన్న లాజిక్ తో కూడిన డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదని సదరు పిటిషన్ లో నొక్కి వక్కాణించారు జగన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లిన పులివెందుల పులకేసి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎందుకు అనుకోవటం లేదు? ఏ పార్లమెంటరీ సాంప్రదాయాలు చెప్పాయని గత అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేశారు జగన్ రెడ్డి? సొంత నిర్ణయంతో సభను అవమానించేలా చేయమని ఏ రూల్ బుక్ లో ఉంది జగన్ రెడ్డి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో, సొంత మీడియాలో కూటమి సర్కారుపై నిందలు, అబద్దాలు, బిషపు రాతలతో కల్తీ రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీ వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్న, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా, గైర్హాజరవుతారా అన్న సస్పెన్స్ ఉన్నా శాసనసభకు వచ్చి కూటమి సర్కారును ఫేస్ చేసేంత దమ్ము జగన్ రెడ్డికి ఉందని ఎవరూ అనుకోకపోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఆకాశంలో ఉన్న చందమామ కోసం మారం చేస్తున్నట్లు విపక్ష హోదా కోసం పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తెగ ఆరాట పడుతుండడమే కారణం. పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు వచ్చిన పార్టీకి విపక్ష హోదా దక్కుతుంది. రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా ఈ విషయం తెలుసు. కానీ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10% సీట్లు రాకున్నా విపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్న జగన్ తీరును తప్పుపట్టారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వైనాట్ 175 అన్న జగన్ ఫలితాలకు ముందు 135 సీట్లు పక్కా అనుకున్న వైసీపీకి చివరాఖరకు ఏపీ జనం 11 సీట్లు మాత్రమే ఇచ్చేసరికి పులివెందుల పులకేసీకి మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించింది. ప్రజాభిమానం ఎలా సంపాదించాలి అనేది విస్మరించి విపక్ష హోదా ప్లీజ్ అని అడుక్కోవటం ఏంటి అన్నది డిప్యూటీ స్పీకర్ పాయింట్. చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు చందమామ వస్తుందా? రాదు కదా. చంటి పిల్లలు మారం చేసినంత మాత్రాన అలాగా ప్రజలు తిరస్కరించారు. 18 స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది. హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది. మిస్సం సినిమా చూసారా?
రమణారెడ్డి గారు మేరీ ప్లీజ్ అంటూ ఉంటాడు సావిత్రి గారిని. అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరమా? ఒక ఎమ్మెల్యేలే కంటిన్యూగా 60 రోజుల అసెంబ్లీకి రాకుంటే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు. ఇప్పుడు ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే డిస్క్వాలిఫై అవుతారని, పులివెందుల ఎమ్మెల్యే పోస్టు కూడా ఊస్ట్ అవుతుందని జోస్యం చెప్పారు డిప్యూటీ స్పీకర్. అకార్డింగ్ టు రాజ్యాంగం అప్పుడు పులివెందులకు ఉప ఎన్నిక కూడా వస్తుందట. ఎమ్మెల్యేలు ఎవరైనా అసెంబ్లీని బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగానే భావించాలంటున్నారు డిప్యూటీ స్పీకర్ సాబ్. అందని దానికోసం ఆశపడకుండా బాధ్యతాయుత ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలంటూ వయసులో పెద్దవాడిగా సలహా ఇస్తున్నానని చెప్పారు రఘురామకృష్ణరాజు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏముండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఇప్పుడు ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులు ఎంతో అయినట్టుగా ఉంది. శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభకు డుమ్మా కొట్టి బై ఎలక్షన్ కోరుకుంటే అది జగన్ ఇష్టం. సపోజ్ ఒకవేళ పులివెందుల్లో ఉప ఎన్నిక వచ్చిందనుకుందాం, ఎమ్మెల్యేగా మళ్లీ జగనే గెలుస్తారనుకుందాం. వైసీపీకి ఇప్పుడున్న 11 స్థానాలు 18 స్థానాలు అవ్వవు కదా, అప్పుడు కూడా జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదు కదా అని తనదైన స్టైల్లో సెటైర్ వేశారు డిప్యూటీ స్పీకర్. మరి సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే వారి నిర్ణయం, మనం ఏం చేయగలం? వారు బై ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి? ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది, 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది, ఓకే ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకుందాం, ఏమవుద్ది? మళ్ళీ ఇంకొక సంవత్సరంలో 60 రోజులు అయిపోతుంది, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. దానివల్ల కలిసి వచ్చేది ఏముంది? 11, 18 అవ్వవు కదా. జనం ఇచ్చిన దానికి తృప్తిపడి తనను ఎన్నుకున్న ప్రజల కోసం రాజీపడి శాసనసభకు వస్తే జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నట్టు భావించాలి. లేదు తన సొంత స్వామ్యం ప్రకారమే నడుచుకుంటాను అంటే పులివెందుల పులకేసీకి జనం పెట్టే శాపనార్థాలు అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇంతకు మించి జగన్ రెడ్డికి ఏదో కావాలని ఎవరూ కోరుకోరు కదా.